అసెంబ్లీకి రాని తీరును కూడా ఇండైరెక్ట్గా ఆయన కామెంట్ చేశారు సార్. ఒకవైపు ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే జగన్ పద్ధతిని ఆయన తప్పుపట్టారు. సో గరికపాటి ఏం మాట్లాడినా సంచలనం కాబట్టి రాజకీయాలకు సంబంధించి ఆయన గతంలో చిరంజీవి గారికి సంబంధించి ఒక మాట మాట్లాడినందుకు అప్పుడు జన సైనికులందరూ కూడా ఆయన్ని ట్రోల్ చేశారు, విమర్శలు చేశారు. ఇప్పుడు జగన్కి యాంటీగా ఆయన మాట్లాడారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆయన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి. సో ఈ వివాదానికి కారణమైన గరికపాటి వ్యాఖ్యలు ఒకసారి విన్నాం బయట. తెలుగుతనం, తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు. 89 నుంచి 94 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు. నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు, వచ్చాడు ఆయన ఖచ్చితంగా. స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట ఆయన వచ్చాడు. అంత మహానటుడు, అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా. ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి. అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు, ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు. 91లో పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, మేం పోటీ పెట్టాం అన్నాడమ్మా 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 అన్నా అన్నా అన్నాడమ్మా అన్నాడమ్మా. మరొక మొగాడు ఉన్నాడా, మరో మనిషి ఉన్నాడా? ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో, ఎంత స్వార్థం. సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే. ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహారావు గారి పరిస్థితి వేరుగా ఉండేది. చాలా కష్టం నెగ్గడం అది. అందులో సానుభూతి ఉంది ప్రజలకి, ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది. ఈయన ఓడిపోయాడని ఏమవుతాడో తెలియదు, కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు, నేను అడ్డుపడను, మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఇప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహారావుకి. ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది. గరికపాటి గారు ఎన్టీఆర్ని ప్రశంసిస్తూ ఆయన చెప్పింది వాస్తవం కూడా సార్. పివికి ఎగెనిస్ట్గా ఆయన పోటీ పెట్టలే, తెలుగువాడు కదా అని చెప్పేసి. దాంతోపాటు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఆయన అసెంబ్లీకి వచ్చారు. కానీ ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రావట్లేదు. అంటే జగన్ పేరు ప్రస్తావించలేదు ఆయన, కానీ ఆయన వ్యాఖ్యలు అంటే ఇప్పుడు చాలామంది గరికపాటి రాజకీయాల మీద వ్యాఖ్యానం ఏంటి అని. ఏం నేరమా? గరికపాటి దేశ పౌరుడు, ప్రవచనకర్త గనక ఆధ్యాత్మిక ప్రపంచం నుండి ఓటు వేయడా? ఆయన ఓటు హక్కు లేదా? ఆయనకు భావప్రకటన స్వేచ్ఛ లేదా? ప్రవచనకర్తే కావచ్చు. సో ప్రవచనకర్తకు కూడా రాజకీయపరమైన అభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయపరమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు కూడా ఉంటుంది. సో దాన్ని అదేనేమి అసభ్యంగానో అమర్యాదకరంగానో అన్పార్లమెంటరీగానో అంటే అప్పుడు మనం తప్పు పట్టాలి. చాలా డీసెంట్గా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే నేరం కాదు కదా. ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడైన నాగేశ్వర్ పురాణాల గురించి ఎన్నోసార్లు మాట్లాడాడు, ఎన్నోసార్లు ప్రస్తావించాను. మరి నాగేశ్వర్ పౌరాణిక అంశాలు మాట్లాడినప్పుడు ప్రవచనకర్త రాజకీయాలు మాట్లాడితే నేరం కాదు కదా. ఆ అభిప్రాయంతో అంగీకరించేవారు ఉండొచ్చు, వ్యతిరేకించేవారు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు గరికపాటి గారు పివి నరసింహారావుపై పోటీ పెట్టకపోవడం, తెలుగువాడుగా పోటీ పెట్టకపోవడం అనేది చాలా గొప్ప విషయము. అండ్ సానుభూతి చూపాల్సిన సమయంలో కూడా సానుభూతి చూపడం లేదు అని ఒక విమర్శ చేశారు. కానీ రాజకీయాల్లో సానుభూతి ఉండదని నాలాంటి వారి అభిప్రాయం. రాజకీయాలంటేనే పోటీ. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి దేశం గర్వించదగ్గ నాయకుడు, రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవం ఇచ్చే నాయకుడు. అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ పెట్టలేదా? పుచ్చలపల్లి సుందరయ్య గారు సో గన్నవరం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన మీద పోటీ పెట్టలేదా? ఆయన కమ్యూనిస్టు నేత కదా అని ఎవరైనా ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా? మీరు పుచ్చలపల్లి సుందరయ్యను విమర్శించిన ఒక్క రాజకీయ నాయకుడు చూపెట్టు. ఆయన పైన ఏదైనా ఒక చిన్న విమర్శ చేసిన, భారత పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేతగా సో సామ్యవాద ఋషి అని ఆయన పత్రికలు కొనియాడాయి కదా, మరి ఆయన మీద పోటీ పెట్టలేదా? ఆ మాటకొస్తే ఎన్టీ రామారావుపై కూడా పోటీ పెట్టి కల్వకుర్తిలో ఓడించలేదా? మర్చిపోయాం మనం. సో అందువల్ల రాజకీయాల్లో పోటీ, ప్రజాస్వామ్యంలో పోటీ అనేది నేరం కాదు. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది అగౌరవం కూడా కాదు. ప్రజాస్వామ్యంలో పోటీ రెండు రాజకీయ అభిప్రాయాల మధ్య పోటీ తప్ప ఇద్దరు వ్యక్తుల పైన పోటీ కాదు, వ్యక్తుల మధ్య పోటీ కాదు. ఇది ఇలా నాకు భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు. సానుభూతితో పోటీ చేయడమా చేయకపోవడమా అనే అంశం పైన గరికపాటిగా వారి అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, నాగేశ్వర అభిప్రాయం ఒకటి ఉండొచ్చు. తప్పు కాదు. ఇది సంస్కారవంతమైన విభేదాలు సమాజంలో మంచివి కూడా.
అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టలేదు, కానీ అందరికి అర్థమవుతుంది జగన్కే చురక అని. సో ప్రవచనకర్త చురకను పాజిటివ్గా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రవచనకర్తలు సమాజ హితం గురించి చెప్తున్నారు అని భావించి దాన్ని ఒక సందేశంగా తీసుకొని హితోపదేశంగా తీసుకొని అసెంబ్లీకి పోవడం మంచిది తప్ప ట్రోల్ చేయడం ఎందుకు. ఎన్టీ రామారావు నిజమే కదా, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అధికారం కోల్పోయిన తర్వాత అందులో ఒక అసెంబ్లీ సీట్ నుంచి ఓడిపోయాక కూడా ఆయన తనకు అది అవమానకరంగా ఏం భావించలేదు. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపులు ఓటములు సహజము. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక్కసారి వచ్చాడు, సో ఇది మళ్ళీ రాలేదు తర్వాత. సో రాజకీయ నాయకులకు అందరికీ ఒక ప్రవచనకర్త సందేశమే అనుకోండి, హితోపదేశమే అనుకోండి. అందువల్ల అయితే సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక ఫీల్డ్ వాళ్ళు ఇంకో ఫీల్డ్ గురించి మాట్లాడే వరకు కొంత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే సాహితీవేత్తగా ప్రవచనకర్తగా గరకపాటి గారు అందరికీ తెలుసు, కానీ మీరు గరకపాటి గారి ప్రవచనాలు వినండి. నేను చాలాసార్లు విన్నాను కూడా. ఆయన చాలా సందర్భాల్లో సమకాలీన అంశాలను జోడించి ప్రవచనాలు చెప్పడమే ఆయన యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. ఆయన యూఎస్పీ అనే ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారు. ఇప్పుడు మనకు చాగంటి గారు ఉన్నారు, మీకు అనేక మంది కూడా ఉన్నారు. సో మిగతా ప్రవచనకర్తలకు గరకపాటి గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈయన సమకాలీన అంశాలపై జోడించి నిత్య జీవిత అంశాలతో జోడించి చాలా చమత్కారాలతో చాలా ఆసక్తికరంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. మీరు ఎక్కడైనా చూడండి నార్మల్ అవసరాలకు కూడా సటైర్ ఉంటుంది. మీకు సటైర్ లేకుండా గరకపాటి గారిది ప్రవచనాలు ఎక్కడా ఉండవు. ఎందుకంటే అది అవధాన ప్రక్రియలో ఒక అంశం. అవధాన ప్రక్రియలో అప్రస్తుత సందర్భము అని ఒక అతను సంబంధం లేని ప్రశ్న అడుగుతాడు. సంబంధం ఉండదు, తరాతో ఉండదు, దానికి లింక్ ఉండదు, దాన్ని తీసుకొచ్చి అడుగుతాడు. దానికి అప్పటికప్పుడు చమత్కారాన్ని జోడించి వ్యాఖ్యానించాలి. అందువల్ల అవధాన ప్రక్రియలో ఉన్నటువంటి ఒక మౌలికమైన అంశం అది. అందువల్ల ఆయన సహస్రావధాని, శతావధాని, అష్టావధానాలు చేశారు కనుక తన అవధాన ప్రక్రియలో ఉండే ఒక సహజ శైలిని తన ప్రవచన ప్రసంగాలలో కూడా గరకపాటి గారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆసక్తికరం. ఈయన లేకపోతే ఈ కాలంలో ప్రజలు ఆధ్యాత్మికమైన అంశాలు, పౌరాణికమైన అంశాలపైన ఈ తరం అంతా ఆసక్తిగా చూపని సమయంలో కూడా గరకపాటి గారు ఇంత పాపులర్ ఎందుకు అయ్యారు డిజిటల్ ప్రపంచంలో కూడా అంటే కారణం ఆ చెప్పే పద్ధతి. చెప్పడం అందరూ చెప్తారు, అర్థశాస్త్రాన్ని కూడా అందమైన టీవీ సీరియల్ లాగా చెప్పాలి అని నేను ఎప్పటికీ అంటూ ఉంటాను. అందువల్ల ప్రవచనాన్ని కూడా విమర్శను, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని జోడించి ఆసక్తిని కల్పించే రీతిలో చెప్పడం ఆయన ప్రత్యేకత. అందుకే మీరు గమనించండి, అందులో నేను అసెంబ్లీకి పోను అన్నప్పుడు వ్యంగ్యం కనబడుతుంది, ఎన్టీ రామారావు గురించి ప్రస్తావించినప్పుడు కాస్తంత మిమిక్రీ కూడా కనబడుతుంది. మీరు గమనించండి, అది తప్పు కాదు కదా. అది టు మేక్ సంథింగ్ అట్రాక్టివ్. నువ్వు అల్టిమేట్గా కళ ఏంటి, భావ వ్యక్తీకరణ అనేది ఆకర్షణీయంగా ఉన్నప్పుడే ఎవడైనా చూస్తాడు, వింటాడు, ఆ తర్వాత భావం అర్థం చేసుకుంటాడు. సో మొదలు నువ్వు ఆ చూసటానికి వినటానికి ఆకర్షణీయంగా లేకపోతే నువ్వు ఎంత గొప్ప సందేశం చెప్పినా అది వాళ్ళ దాకా పోదు కదా. అందువల్ల ప్రజల్లోకి వెళ్ళటానికి అవసరమైన పద్ధతిలో గరకపాటి గారు చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఆయన అందరికీ తెలిసిన నరేంద్ర మోడీ పట్ల, ఆయన ఆర్ఎస్ఎస్ పట్ల కూడా చాలా సందర్భాల్లో సానుకూలంగా మాట్లాడారు, బహిరంగంగానే. నరేంద్ర మోడీ పట్ల ఈవెన్ లౌకిక తత్వము, మతరాజ్యం పట్ల కూడా ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన మతరాజ్యం ఉండాలి అని కూడా, మెజారిటీ హిందువులు కనుక భారతదేశం హిందూ రాజ్యంగానే ఉంటుంది అని కూడా అన్నట్లు గుర్తు నాకు. సో అది ఆ అభిప్రాయంతో నాలాంటి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే అది భారతదేశంలో లౌకిక రాజ్యంగా ఉండాలి అని మన రాజ్యాంగం చెప్తోంది అనే వాదన నాలాంటి వాళ్ళు చేయవచ్చు. గరకపాటి గారికి అభిప్రాయం ఉండొచ్చు. దాన్ని మనం వీ హ్యావ్ ఎ రైట్ టు డిఫర్. మనం దాన్ని ఇప్పుడు ఆయన భాష పట్ల కూడా ఆయనకు చాలా ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. తెలుగు భాష పైన అపారమైన అభిమానం. అది నాలాంటి వాడికి కూడా చాలా ఆసక్తి. తెలుగు పద్యాలు, ఆయన తెలుగు పద్యాలని చెప్పేటువంటి విధానం. కానీ అదే సమయంలో ఇంగ్లీషు వల్ల నాలెడ్జ్ రాదు, ఇంగ్లీషు పట్ల చాలా తీవ్రమైన అభిప్రాయం ఉన్న వ్యక్తి.
ఆయన అభిప్రాయం అది. అందువల్ల ఇలా అనేక అంశాలపైన ఆయన అభిప్రాయాలను మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఆయన మోడీని చాలా గొప్పగా భావిస్తాడు, చాలామంది నచ్చకపోవచ్చు. కానీ నచ్చే అంశం తీసుకో. ఆయన కూడా ప్రవచనం వేరు, ప్రసంగములో ఉండేటువంటి ఇతర అంశాలు వేరు. ఈ రెండింటిని విడగొట్టి చూడాలి. సో ప్రవచనం నీకు తీసుకో, ప్రసంగంలోని ఇతర అంశాలు తీసుకోకు. ఉప్మాలో మా అమ్మకు ఉల్లిపాయ నచ్చదు, అందువల్ల మా అమ్మకు ఉప్మా తినాలన్నప్పుడల్లా ఆ ఉల్లిగడ్డలు తీసి పక్కకు పెడుతుంది. నాలాంటి వాడికి ఉప్మాలో ఉల్లిపాయ నచ్చవచ్చు, మా అమ్మకు పక్క పెట్టినని నేను తీసుకుంటాను. సో ఎవరికి నచ్చింది వారు, ఎవరికి ఉపయోగపడే వాళ్ళు తీసుకోండి. మన సమాజంలో వచ్చిన సమస్య ఏంటంటే నచ్చని వాటి గురించి అన్వేషిస్తాం, వ్యతిరేకించే వాటి గురించి అన్వేషిస్తాం, అంగీకరించే అంశాలు పట్టించుకోం. ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో చాలా విషయాలు మనం అంగీకరించవచ్చు కదా, దాన్ని అంగీకరించండి, ఏముంది దానికి అలవర్చుకోండి, నేర్చుకోండి, ఉపయోగపడుతుంది. కాదు మనకు భిన్నాభిప్రాయం ఉంది, లీవ్ ఇట్, ద రైట్ టు ఎక్స్ప్రెస్ కదా. ఇప్పుడు నాగేశ్వర్కి మాత్రమే రాజకీయాలు మీద విశ్లేషించే, వ్యాఖ్యానించే హక్కు ఉంది, గరికపాటి నరసింహారావు గారికి లేదు. గరికపాటి గారికి ఒక్కరికే ప్రవచనాలపైన, పురాణాలపైన మాట్లాడే హక్కు ఉంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు విశ్లేషించే నాగేశ్వర్కు లేదు అంటే కరెక్ట్ కాదు. అందరికీ అన్నిటిపైన మాట్లాడే హక్కు ఉంది. అది సభ్యత, సంస్కారం, పద్ధతులకు అనుగుణంగా ఉన్నంత కాలం ఎవ్వరమూ అభ్యంతరం చెప్పదు. గరికపాటి గారు ఎప్పుడు కూడా ఆ మర్యాద దాటి అమర్యాదకరంగాను, అభ్యంతరకరంగాను ప్రవచన ప్రసంగాలు చేసిన ఉదాహరణలే తెలియవు. సో అందువల్ల ఆయన పట్ల చిరంజీవి విషయం అదొక సందర్భం వేరు. ఆ సందర్భంలో గతంలోనే వ్యాఖ్యానించారు, అది అయిపోయింది కనుక దాన్ని మళ్ళీ తిరగదోడడం అన్న వల్ల ప్రయోజనం లేదు. బట్ ఆ రోజు కూడా అప్పుడు ఆ సమయంలో కూడా నేను దానిపైన వ్యాఖ్యానించాను. సో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం లేదు. కానీ గరికపాటి గారు రాజకీయ